నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచని ప్రభుత్వం వినియోగదారులకు మరింత ఊరట కలిగించేలా స్వల్పంగా తగ్గించాలని నిర్ణయించింది. తగ్గించిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఇటీవలే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రుసుములు స్వల్పంగా తగ్గించనున్నట్లు విద్యుత్ నియంత్రణ మండలి తెలిపింది. దీనివల్ల దాదాపు 40 లక్షల మందికి లాభం చేకూరనుంది. ప్రస్తుతం విద్యుత్ రుసుముల్లో 16 కేటగిరీలు, 51 ఉప కేటగిరీలు, 25 స్లాబులున్నాయి. వీటిని వరుసగా 5, 30, 21కి తగ్గించారు. వీటిని సరళించినా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. నెలకు 500 యూనిట్లకు పైగా వాడే విద్యుత్ వినియోగదారులు స్మార్ట్ విద్యుత్ మీటర్లు కొనుక్కోవచ్చు. వీటిని ఏర్పాటు చేసుకుంటే ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య వాడే విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కు రూపాయి మేర తగ్గించనున్నారు. గ్రామీణ ఉద్యానవనాల నర్సరీలు, దోబీఘాట్లు, గ్రామీణ ఫీడర్లకు అనుసంధానమై ఉన్న చెరకు గానుగ రైతులకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. పరిశ్రమలు వాడే లోడు ఆధారంగా ప్రోత్సాహకాలను తిరిగి ప్రవేశపెట్టనున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల తర్వాత నుంచి ఉదయం 6 గంటల మధ్య వాడే కరెంటుకు 50 పైసల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. దీనివల్ల డిమాండ్ లేని సమయంలో విద్యుత్ వాడకం పెరిగి డిస్కంలకు ఆదాయం సమకూరనుంది. రొయ్యల పెంపకం, పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్లు, కోళ్ల మేత మిక్సింగ్ ప్లాంట్లు, రొయ్యల మేత తయారీ, హరిత పందిళ్లలో పూల తోటల సాగు వంటివన్నీ ఇంతకు ముందు పరిశ్రమల కేటగిరీలో ఉండగా ఇప్పుడు వాటిని వ్యవసాయ కేటగిరీలోకి మార్చి ఛార్జీలు తగ్గించనున్నారు. రైతులు అత్యవసరంగా కరెంటు కావాల్సి వచ్చి తాత్కాలిక కనెక్షన్ తీసుకుంటే యూనిట్కు ఇప్పటి వరకు ₹10.50 వసూలు చేస్తుండగా దీన్ని ₹3.75కు తగ్గించారు. ప్రైవేటు ఎత్తిపోతల పథకాల కింద సాగు చేస్తున్న రైతు బృందాలకు, పట్టణ ప్రాంత ఫీడర్లకు ఉచిత విద్యుత్ సరఫరాను 1200 యూనిట్ల నుంచి 1500 యూనిట్లకు పెంచనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రజకుల లాండ్రీకి 150 యూనిట్లు, విశ్వబ్రాహ్మణుల దుకాణాలకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. అయితే వీరి నుంచి డిస్కంలు యథావిధిగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయనుండగా ఆ సొమ్మును వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలకు ఛార్జీలు ₹3.75కు తగ్గించారు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఛార్జీని ₹5కు తగ్గించారు. ఆదాయ పన్ను చెల్లిస్తే వ్యవసాయం చేసే రైతులకు మాత్రం ఉచిత విద్యుత్ సౌకర్యం వర్తించదని ఈఆర్సీ స్పష్టం చేసింది.